హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని హాస్టల్స్ నిర్వాహకులతో మల్కాజ్గిరి సిపి సుమతి కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం దిల్సుఖ్నగర్కు పెద్ద సంఖ్యలో యువత వస్తున్నారని తెలిపారు. హాస్టళ్లలో జరుగుతున్న కార్యకలాపాలపై టెక్నాలజీ సాయంతో నిఘా పెంచుతున్నామని, అవసరమైతే డ్రోన్ కెమెరాలతో కూడా ప్రతి మూమెంట్ను పర్యవేక్షిస్తామని హెచ్చరించారు. పాన్ డబ్బాల్లో నిషేధిత పదార్థాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఎన్డీపీఎస్ యాక్ట్లో చిక్కుకుంటే భవిష్యత్తు ఉండదని తెలిపారు. హాస్టళ్లలో అక్రమాలు లేదా తప్పుడు పనులు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వెంటనే చర్యలు తీసుకోకపోతే హాస్టల్ను మూసివేస్తామని సిపి సుమతి స్పష్టం చేశారు. ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా, స్లోగా, ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమేటిక్ అప్రోచ్ జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్ గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎట్లయితే ఇప్పుడు హాస్టల్స్ ని ఎన్యూమరేట్ చేసాము, సెక్యూరిటీ ఆడిట్ చేసాము, ఓయో రూమ్స్ ని కూడా చేస్తాము. అక్కడ వాళ్ళు ఏం రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు, వెదర్ ఆన్లైన్, ఆఫ్లైన్, వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం.